IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి SC/ST వర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఉంది అని చెప్పి అనుమతిస్తూ ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తున్నాము అంటూ ఏపీ విద్యా మరియు IT శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించడం జరిగింది. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నికల హామీల్లో టీడీపీ కూడా SC/ST వర్గీకరణ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిందని, దానికి కట్టుబడి ఉన్నామని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విధి విధానాలను రూపొందించి త్వరలోనే SC/ST వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని, 30 ఏళ్ల క్రితమే దీనికి సంబంధించినటువంటి సామాజిక సమీకరణాలను చంద్రబాబు అమలు చేయడం జరిగిందని, రాష్ట్రపతి ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకువచ్చి అప్పట్లో SC/STలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, ఇప్పుడు కూడా తాము దీనికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది.